హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మామూలుగా డ్రెస్సెస్ వేసుకుంటాం కదా, వేసుకున్నప్పుడు పెట్టికోట్స్ కానీ బ్రాస్ కానీ ఇలా సైడ్ నుంచి జారిపోతూ ఉంటాయి. అలా జారిపోకుండా సింపుల్గా ఇలా స్నాప్ బటన్ అలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లోనే మనం చేతితోనే చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలని దానికంటే ముందుగా ఇలాగా స్నాప్ బటన్ మిషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా బాగుందండి. దీంట్లో ఈ విధంగా మనకి హుక్స్ అనేది వస్తాయి అన్నమాట, అంటే బటన్స్. వీటిని మనం ఆ మిషన్లో పెట్టేసుకొని మనం ఎక్కడ స్నాప్ చేయాలనుకుంటున్నామో అక్కడ ప్రెస్ చేసుకుంటాం అన్నమాట. వీటిలో వచ్చే బటన్స్ ఇవి 2 రింగ్స్ వస్తాయి. 2 ఏమో మనం బటన్స్ ప్రెస్ చేసుకునే హోల్డర్లు వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఇలాగా స్నాప్ మిషన్ ఉంటుంది కదా, దీని సైడ్లో ఈ విధంగా చిన్న హుక్ ఉంటుంది. అది ఓపెన్ చేసుకోవాలి. అది ఓపెన్ చేస్తే మనకి ఇలాగా ఓపెన్ అయిపోతుంది పెద్దగా. ఇప్పుడు ఒక సైడ్ ఏమో హోల్గా ఉంటుంది, ఒక సైడ్ ఏమో క్లోజ్గా ఉంటుంది. ఇలా క్లోజ్గా ఉన్న సైడ్ వచ్చేసి మనకి ఇలాగ పిన్స్ రింగ్ ఉంటుందన్నమాట. ఆ పిన్స్ రింగ్ని ఇలాగ క్లోజ్గా ఉన్న పార్ట్ సైడ్ పెట్టుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా హోల్గా ఉన్న సైడు ఇలాగా ఒక బటన్ ఉంటుందన్నమాట, రింగ్ బటన్ ఖాళీగా మధ్యలో. సో ఆ రింగ్ బటన్ని ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మనం ఎక్కడ ప్రెస్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రెస్ చేసే పార్ట్ని తీసుకోవాలి. అంటే డ్రెస్ కావచ్చు, ఇంకా షర్ట్స్కి బటన్స్ కావచ్చు, అలా వేటికైనా కానీ. ఇప్పుడు మనం ఈ డ్రెస్కి పైన పెట్టికోట్కి జారిపోకుండా ఉండే హ్యాంగింగ్స్ రెడీ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని మనం ఎటు సైడ్ని పెట్టుకోవాలనేది చూసుకోవాలన్నమాట. ఈ విధంగా చూసుకొని లోపల పక్కన కూడా మనం కరెక్ట్ సైడ్ని పెట్టుకోవాలి కదా, అది లెఫ్ట్ సైడా రైట్ సైడా ఈ విధంగా చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాక మనం ప్రెషర్ స్నాప్ బటన్ తీసుకొని దాన్ని అక్కడ ప్రెస్ చేయాలి. అంతేనండి, కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే అక్కడ మనకి బటన్ హోల్డ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా బటన్ హోల్డ్ అనేది ఒకటి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద పైన ఇంకొకటి ప్రెస్ చేసేది కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ప్రెస్ చేయడానికి నేను ఈ విధంగా ఒక చిన్న బొందునైతే స్టిచ్ చేసుకున్నాను. ఈ చిన్న బొందుని మన ఇష్టం అన్నమాట, లోపల ఉండేదే కాబట్టి ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా మామూలుగా మడిచేసి కుట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ఇంకొక బటన్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొక బటన్ ఉంది కదా, అది హోల్లోకి మనం ప్రెస్ చేసే బటన్ ఉంటుంది. దాన్ని ఇటు సైడ్ ఉన్న హోల్లోకి పెట్టుకోవాలి. హోల్లో ఉన్న బటన్ పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంకొక సైడ్ ఉంటుంది కదా, దీంట్లో పిన్స్ ఉన్న బటన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా గట్టిగా కొంచెం అనిపితే లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం బొందులా కుట్టుకున్నాం కదా, ఈ బొందుకి ఎటు సైడ్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని రాంగ్ సైడ్ ఉన్న కలిపెట్టుకొని మనం గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇది ప్రెస్ అయిపోతుంది. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తయారైపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఇందాక ఒకటి స్టిచ్ చేసుకున్నాం కదా, దాని దగ్గరకి ఇది కూడా మనం పెట్టేసుకోవాలి. ఒక సైడ్నేమో ఆ బటను, ఇటు సైడ్ వచ్చేసరికి ఇది ఉంటుందన్నమాట. ఫస్ట్ దానికి ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. బటన్లోకి ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి లెంత్ అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు ఎంత పొడవు ఉండాలి, ఎంత కట్ చేసుకోవాలనేది మనకు అర్థమవుతుంది. ఈ విధంగా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకు చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇంకా మిగిలిన దాన్ని కట్ చేసుకుంటే మనకి పెట్టికోట్స్ జారకుండా ఉండడానికి లోపల అనేవి హ్యాంగింగ్స్ అనేది రెడీ అయిపోయినాయి అన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఇటు సైడ్ ఎలా కుట్టుకున్నామో దీనిలాగే ఇంకొక సైడ్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా మనం రెడీ చేసుకోవచ్చు. చూడటానికి కూడా నీట్గా ఉంటుంది, మనకి ఇంకా కంఫర్ట్గా కూడా ఉంటుంది. సైడ్స్కి వెళ్ళిపోతున్నాయి అనే టెన్షన్ కూడా ఉండదు. ఇలాంటివి డీప్ నెక్స్ పెట్టుకొని వేసుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ ఒక్క మిషన్ ఉంటే చాలు, మనకి చిన్న చిన్న పనులు అనేవి చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడైనా ఫ్రాక్స్కి చిన్న బటన్స్ ఊడిపోయినా కానీ ఈ ప్రెస్ మిషన్తో ప్రెస్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇంకా పెట్టికోట్స్ కానీ, ఇంకా మన హస్బెండ్స్కి లేదా మన బ్రదర్స్కి ఎవరికైనా కానీ షర్ట్స్కి చిన్న బటన్స్ లేకపోయినా, లేదా షర్ట్స్ లూజ్ అయినా అలాంటి వాటికి కూడా ఈ బటన్స్ అనేవి ప్రెస్ చేసుకుంటే మనకి నిమిషంలో పని అయిపోతుంది. చాలా తేలిగ్గా కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. పెట్టికోట్స్ జారకుండా ఈ విధంగా ఇంట్లోనే నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రెస్ మెషిన్ కావాలనుకుంటే మీ లింక్ అడగండి, నేనైతే లింక్ ఇస్తాను. మనకు ఆన్లైన్లో అవైలబుల్లో ఉందన్నమాట. బిలో 300లోనే వస్తుంది.
ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చేశాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.